హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన స్వీట్ షీర్కుర్మా చూపించబోతున్నాను. చాలా ఈజీగా, స్వీట్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. నేను ముందుగా ఇది సన్న సేమియాలు బయట స్టోర్‌లో దొరుకుతాయి. ఇలా చుంచేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సన్న సేమియా షీర్కుర్మాకి ఇదే బాగుంటుందండి. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసానండి. అది కరిగేంత వరకు చూసుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసాను. తర్వాత 1 కప్ బాదం సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను దీంట్లో 1 కప్ మస్క్ మిలన్ సీడ్స్ అండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని మొత్తం ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి. నెయ్యిని వేసుకున్న తర్వాత మనం సన్నగా చుంచి పెట్టుకున్న సేమియాని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఆ సేమియాను 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ అదే ప్యాన్లో 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలండి. 1/2 లీటర్ అంటే 500 ml వరకు పాలను పోసుకున్నానండి. ఇవి కొంచెం హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి. కొంచెం ఇలా పొంగొచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ కొంచెం మరగనివ్వండి. 5 to 10 minutes పాలన్నీ మరిగిన తర్వాత దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లో వేసేసుకోవాలి. ఇవి తొందరగానే ఉడికిపోతాయండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ షీర్కుర్మా. ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇలా సేమియానంతా వేసేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒక 5 minutes అలా ఉడకనివ్వండి. ఇలా పొంగుతున్నట్టుగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా 5 minutes వరకు ఉడకనివ్వండి. ఇలా కలుపుకుంటూ ఇలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దాంట్లోనే నేను 2 ఇలాచి దంచి వేసాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్ షుగర్ వేసుకున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా కలుపుకుంటూ 5 minutes ఉడకనివ్వండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. మనకి షీర్కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మనకి షీర్కుర్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.